పార్లమెంట్ ఎన్నికలకు కేవలం కొన్ని గంటల ముందు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి హస్తం పార్టీ తీర్మార్ మోగించేది. ఇక కరీంనగర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న తీర్మార్ మల్లన్న ఇదే సమయంలో బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనగామ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో బుధవారం సాయంత్రం తీర్మార్ మోగింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పల్ల రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పల్లా విజయం సాధించగా మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఈ పదవి కాలం 2027 వరకు ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 9న పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో హస్తం పార్టీ తమ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న పేరును ప్రకటించింది. ఇక సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు బీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలోనే వేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డిని నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.